హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఇది నా ఫస్ట్ హార్వెస్టింగ్ వీడియో. నేను పెట్టిన గార్డెన్లో ఫస్ట్ టమాటో హార్వెస్ట్. ఇది ఒక 1.5 kgs వరకు వచ్చింది టమాటో. ఏ కెమికల్స్ యూజ్ చేయకుండా ఆర్గానిక్గా గ్రో చేసిన టమాటోస్. ప్లస్ ఏంటంటే ఇది నేను డైరెక్ట్ సీడ్స్ కూడా పెట్టలేదు. మనం నార్మల్గా ఇంట్లో కుకింగ్కి యూజ్ చేసుకున్న టమాటోస్లో ఏమైనా కొంచెం ఖరాబ్ అయి ఉంటాయి కదా, అలా వచ్చిన టమాటోస్, ఖరాబ్ అయిన టమాటోస్ని మనం కంపోస్ట్ లాగా ఈ గార్డెన్లోకి నేను వేసేస్తాను డైరెక్ట్. సో అలా వేసిన టమాటో ప్లాంట్స్ ఇవి. ఒక 3 ప్లాంట్స్ నుంచే ఇన్ని ఉన్నాయి. ఇంకా నేను హార్వెస్ట్ చేసిన దానికంటే డబల్ ఉన్నాయి. ఇంకా నేను పచ్చి టమాటో చట్నీ చేయాలని నేను పచ్చి టమాటోస్ని హార్వెస్ట్ చేశాను. చాలా అంటే చాలా ఉన్నాయి టమాటోస్. నేను బయట కొన్ని ఉన్నాయి అనుకున్నాను, లోపల చూస్తే బోలెడు ఉన్నాయి. అండ్ ఖరాబ్ అయితే ఏవి అవ్వలేదు. పుచ్చులైతే ఒక 2-3 ఉన్నా కూడా టోటల్గా అయితే అవేం ఖరాబ్ అవ్వలేదు. మనం ఏవైతే ఆర్గానిక్గా పండించిన దాంట్లో కొంచెం పుచ్చు ఉంటేనే అది ఆర్గానిక్గా మనం కన్సిడర్ చేయొచ్చు. సో మంచిగా వచ్చినాయి టమాటోస్ అయితే, మంచి సైజులో కూడా వచ్చినాయి. కమింగ్ వీడియోలో ఈ టమాటోస్ యూజ్ చేసి పచ్చడి, రోటి పచ్చడి ఎలా చేశాను అనేది చూపిస్తాను. చాలా మంచిగా ఉంటుంది పచ్చి టమాటోస్తో పచ్చడి. ఈ టమాటో వెరైటీ ఎలాంటిదంటే సీడ్స్ తక్కువ ఉంటుంది, బట్ దానికి కండ లోపల అనేది చాలా ఉంటుంది. అండ్ సీడ్స్ అయితే చాలా తక్కువ, లోపలంతా కండనే ఉంటుంది. ఇలాంటి టమాటోస్ మనం పచ్చడి పెట్టుకునేకైతే చాలా మంచిగా ఉంటుంది. ఎక్కువ మనకి గ్రేవీ అనేది మంచిగా వస్తుంది. సో మిగతావన్నీ నేను అలానే అవి బాగా పండే వరకు పెట్టి నేను టమాటో పచ్చడి చేసుకుంటాను. ఈ టమాటోస్ అయితే నేను డైరెక్ట్ సాయిల్లో ఉండేది, కుంపట్లో అయితే కాదు. నార్మల్ భూమిలో ఉన్న టమాటో ప్లాంట్స్ ఇవి. ఒక 3 ప్లాంట్స్ ఉన్నాయి అంతే. సో దీనికి కంపోస్ట్ అట్లా ఏమి యాడ్ చేయలేదు. ఎప్పుడైనా లిక్విడ్ ఫర్టిలైజర్స్ నేను షేర్ చేస్తాను కదా, అవి యాడ్ చేసిండేది అంతే. ఇవి మ్యాంగో ట్రీ ఎలా అయితే పెరుగుతుంది, టమాటో ప్లాంట్స్ కూడా అట్లే పెరిగిపోతున్నాయి. సో ఆ ప్లాంట్ పెరుగుతుంటే ఆ ప్లాంట్కి ఇవి కట్టేసాను. అంత హైట్గా కూడా పెరిగినాయి. అండ్ ఇది మంచిగా గులాబీ కూడా బ్లూమ్ అయింది. ఇక్కడ గుత్తులు చూస్తున్నారు కదా, అలానే ఉన్నాయి అన్నిటికీ. చాలా అంటే చాలా మంచిగా వచ్చినాయి. ఇది నా ఫస్ట్ హార్వెస్ట్. టమాటోస్ ఇన్ని వస్తాయి అనుకోలేదు నేను అసలు. అండ్ వీటి సైజ్ కూడా చాలా మంచిగా వచ్చినాయి. అండ్ నేను కట్ చేసినప్పుడు ఏం అబ్జర్వ్ చేశానంటే ఇవి పూర్తిగా సీడ్స్ కూడా ఫామ్ అవ్వలేదు, ఇంకా వదిలేస్తే చాలా పెద్దగా అవుతాయి. అండ్ ఇప్పుడు చూసారా ఎంత పెద్దగా వచ్చినాయో. దీనికంటే ముందు నేను 2 హార్వెస్ట్ చేశాను. నేను షార్ట్ కూడా పెట్టాను అవి బాగా పండినాక. ఇవి ఒక్కోటి యాపిల్ సైజ్ అంత ఉన్నాయి. చాలా సాటిస్ఫాక్షన్ హార్వెస్ట్ ఇది. సో ఇలా మంచిగా గ్రో అయినప్పుడు, హార్వెస్ట్ అయినప్పుడు అనిపిస్తుంది ఇంకా మంచిగా గ్రో చేయాలని. నేను అన్ని టబ్స్ ఇవన్నీ సెట్ చేస్తున్నాను. కమింగ్ వీడియోస్లో అవి ఎలా పెట్టాను అనేది పెడతాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చూసుకోండి. ముందు ముందు మంచి కంటెంట్ వస్తుంది. గార్డెనింగ్ రిలేటెడ్ వీడియోస్ ఎందుకు లేట్ వస్తాయంటే అవి నేను పెట్టి దాని రిజల్ట్ చూసి ఓకే మంచిగా గ్రో అవుతాయంటేనే షేర్ చేస్తాను. లేదంటే అవి గ్రో అయినవి మీకు షేర్ చేసిన వేస్ట్ కదా. సో అంతే గాయస్, ఇలా 1.5 to 2 kgs టమాటోస్ అనేది హార్వెస్ట్ వచ్చినాయి. ఇంకా దీనికంటే డబల్ ఉన్నాయి. సో అవి కూడా బాగా పండినాక హార్వెస్టింగ్ వీడియో చూపిస్తాను. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.